వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం. అమెరికా సినీ పరిశ్రమను రక్షించడమే లక్ష్యమని ట్రంప్ వ్యాఖ్య. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాలు రావడంతో నదిలో దూకి మృతి. వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యే జగన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల ఎద్దేవా. బీచ్ కబడ్డీ పోటీల విజేతగా ప్రకాశం, కృష్ణా జిల్లా జట్లు. విజేతలకు మంత్రి నాదెండ్ల బహుమతుల ప్రదానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం విదేశీ చిత్ర పరిశ్రమలతో పాటు ముఖ్యంగా అమెరికాలో మంచి మార్కెట్ కలిగిన తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో నిర్మించి అమెరికాకు దిగుమతి చేసే అన్ని రకాల చలన చిత్రాలపై తక్షణమే 100% సుంకం విధించాలని ఆదేశించినట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు వాణిజ్య శాఖ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్కు సూచనలు జారీ చేసినట్లు తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు. అమెరికాలో సినిమా పరిశ్రమ వేగంగా దెబ్బతింటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ చిత్రాలు అమెరికా వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు సంకేతాలను పంపడానికి కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మాకు అమెరికాలో తయారైన సినిమాలే కావాలి అని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అయితే మొదట ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని విమర్శలు వచ్చాయి. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో సదరు వ్యక్తి తనకు తానుగానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమైంది. కుల్గాంలోని ఒక నది నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం ఇంతియాజ్ మాగ్రేను సైన్యం తీసుకెళ్లిందని, ఇప్పుడు అతని మృతదేహం నదిలో కనిపించిందని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు. ఇది భద్రతా బలగాల తీవ్రమైన దుశ్చర్య అని ముఫ్తీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు వీడియో బయటకు రావడంతో ఈ ఘటనపై క్లారిటీ వచ్చినట్లయింది. భద్రతా బలగాల తప్పులేదని స్పష్టమైంది. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటూ అన్నం పెట్టిన రైతులకు ప్రభుత్వం సున్నం పెట్టిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుందో తెలుసుకోకుండా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోకుండా ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యం కొనుగోలు, కూటమి పాలనలో రైతాంగానికి చేస్తున్న వివిధ అంశాలపై అవగాహన లేకుండా వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వైసీపీ పాలనలో ధాన్యం అమ్మకానికి పడ్డ బాధలను రైతులు ఇంకా మర్చిపోలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నా సరే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం ఖరీఫ్లోను రబీలోను కలిపి 11,000 కోట్ల రూపాయలు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకన్నా ముందు వాస్తవాలంటే తెలుసుకోవాలి. 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే 24 గంటల్లోపే జమ చేశాం. ఎప్పుడైనా మీరు గతంలో ఇట్లా ఆలోచించారా? రైతాంగాన్ని ఆదుకున్నారా మీరు? ఆ రూమ్లో చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడేల్ వాయించినట్టు మీరు మీ ప్యాలెస్లో కూర్చుని అకాల వర్షాలప్పుడో లేకపోతే తుఫాన్లప్పుడో అవమానపరిచేటట్టు రైతుల గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ మీరు రైతులను ఆదుకున్నారు చెప్పండి. అసలు లెక్కల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకి అర్థం అవ్వాలి. ఎందుకంటే గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా పర్యటన పెట్టుకుని ఆ రోజున జనసేన పార్టీ నుంచి సుమారు 20 మందికి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున జనసేన పార్టీ నుంచి ఆ రోజు అందించాం. వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఒక్క బకాయిలే కాదు,
వీళ్ళెంత దుర్మార్గంగా వ్యవస్థని మార్చేశారు. మిల్లులకి మీరు రైతు అమ్ముకోవడానికి వస్తే ర్యాండమైజేషన్ అనే పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో మోసం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుకే దారి మళ్ళీ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పర్యటించారు, ఎక్కడ ఆదుకున్నారు చెప్పమనండి. రేటు వాళ్ళు నిర్ణయించేవాళ్ళు, మిల్లులు వాళ్ళ రేటు నిర్ణయించేవాళ్ళు, డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో వేసేవాళ్ళు కాదు. కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు వీళ్ళు. అంత మోసం చేసి ఈ రోజున ఈ 10 మాసాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, పారదర్శకంగా నిజాయితీగా రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ధాన్యం కొనుగోలు విషయంలో. 48,43,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్లోను రబీలోను ఈ రోజు వరకు మా ఎన్డీఏ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కొనుగోలు చేయగలిగాం. 48,43,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. 11,000 కోట్ల రూపాయలు, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ రూరల్ శాసన సభ్యుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహించిన బీచ్ కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో విజేతలైన కృష్ణా జిల్లా జట్టుకు రాష్ట్ర నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, శాసన సభ్యుడు వనమాడి కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ముగింపు రోజు కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ హాజరై బీచ్ కబడ్డీ పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రూరల్ శాసన సభ్యుడు పంతం నానాజీ మాట్లాడుతూ బీచ్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమై ఆనందోత్సాహాల మధ్య ముగిశాయని అన్నారు. ఈ పోటీల్లో విజేతలు మచిలీపట్నంలో జరిగే జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో క్రీడాకారులను క్రీడలకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. తోటి 3 రోజులుగా బీచ్ కబడ్డీ టోర్నమెంట్ ఏదైతే జరిగిందో భాస్కర్రా ఏదైతే జరుగుతూ ఉందో అది వాళ్ళతోటి పూర్తిగా మేల్ అండ్ ఫీమేల్ పూర్తిగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు కృష్ణా జిల్లాకు చెందిన ఫీమేల్ జట్టు, అలాగే ఇది కూడా కృష్ణా జిల్లాగా 2 మేలు కూడా కృష్ణా జిల్లా, వీళ్ళు కూడా కృష్ణా జిల్లా 2 కూడా విజయం జరిగింది. ఎవరైతే ఇక్కడ విన్ అయ్యి ముందుకెళ్తారో వాళ్ళు నేషనల్స్ రేపు మచిలీపట్నంలో జరగబోయే నేషనల్స్లో వాళ్ళు ఇందులో ప్రతిభ చూపించినటువంటి ప్లేయర్స్ అందరినీ కూడా నేషనల్స్కి రేపు మచిలీపట్నంలో సెలెక్ట్ చేసుకుంటారు. దాని నిమిత్తం ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, మన ఎస్పీ గారు, అలాగే ఇతర మా తోటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం, ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఉత్సాహంగా బీచ్ ఫెస్టివల్ లెవెల్లో దీన్ని ఒక చేయడం చాలా సంతోషకరమైన. ముఖ్యంగా అపోలో స్టాఫ్ కానీ, పంచాయతీ స్టాఫ్ కానీ, ఈ సూర్యారావుపేట పండూరు బిఎస్ నుంచి వచ్చిన స్టాఫ్ కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే 3 రోజులు వర్షం ఎలా కురుస్తున్నా సరే అట్లాగే సూర్యారావుపేట ఈఓ గారు ఆ స్టాఫ్, అలాగే పండూరు బిఎస్సి స్టాఫ్, అలాగే అపోలో హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఇంజబాబు సత్యనారాయణ గారు కానీ, సరిత గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకంటే కబడ్డీ అంటే అడుగడుగు చిన్న చిన్న గాయాలు తగులుతూనే ఉంటుంటాయి. నిరంతరం పాపం సేవ చేసి వెళ్ళదాకా చాలా చక్కగా చేస్తే వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే చేశారో వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే బీచ్ని చాలా ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటూ 3 రోజులు ఇంత వర్షాలు బరద అవుతున్నా సరే చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న జన సైనికులు, ముఖ్యంగా జన సైనికులు కూడా నేను ప్రతి గ్రామం నుంచి మా జన సైనికులు, మా నాయకులు అందరూ కూడా వచ్చి నిలబడి దీన్ని ఒక పండగలాగా చేసి దీన్ని అద్భుతంగా చేసి పంపించిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారు అడుగడిన వారి యొక్క కోఆపరేషన్ గురించి
ఇచ్చి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి బీచ్ ఫెస్టివల్స్ మనం మరి ఎన్నో చేసుకోవాలని, అలాగే కలెక్టర్ గారు దీని మీద చాలా చిత్తశుద్ధితో ఉన్నాడు. కాకినాడ బీచ్ని డెవలప్ చేద్దామన్న చిత్తశుద్ధితో ఉన్నాడు. అంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేసి వెళ్ళిపోయి తర్వాత దీన్ని ఎవరో క్లీన్ చేయకపోతే బాగోదు అన్నది కూడా ఒక ఆలోచించి రేపు ఖచ్చితంగా మేము రేపు ఈవినింగ్ అంటే పొద్దునట్టు ఇవన్నీ తీసి ఇవన్నీ అయిన తర్వాత రేపు ఈవినింగ్ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మా జన సైనికులందరూ కూడా వచ్చి ఖచ్చితంగా పబ్లిక్ కూడా పిలిపివ్వడం జరిగింది. అందరూ వచ్చి రేపు ఈవినింగ్ 4 o'clockకి ఇక్కడ ప్రజెంట్ అయ్యి బీచ్ని శుభ్రంగా క్లీన్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగ కలెక్టర్ గారు గత 4 రోజులుగా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు దీన్ని బీచ్ని చక్కగా చేస్తూ ఉన్నాడు. ఆ రూపంలో తిరిగి చెప్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మార్షల్ ఆర్ట్స్ అంటే నేటి తరం చిన్నారులకు బాక్సింగ్, కరాటే, జూడో వంటివి మాత్రమే తెలుసు. కానీ మన తాతల కాలం నాటి సంప్రదాయ యుద్ధ కళ కర్రసామును మళ్లీ పరిచయం చేస్తున్నారు విశాఖకు చెందిన లక్ష్మణ్ దేవ్. స్వీయ రక్షణలో కర్రసాముకు ఉండే ప్రత్యేకతను వివరిస్తూ మన ప్రాచీన కళను మళ్లీ ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఇది విశాఖ బీచ్ రోడ్డులో కర్రసాముపై ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్. ఈ చిన్నారులు తమ ప్రావీణ్యాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారో చూడండి. ఆంధ్రప్రదేశ్కు చెందిన అతి పురాతన గ్రామీణ యుద్ధ కళల్లో కర్రసాము ఒకటి. కాలినడకన ప్రయాణాలు సాగించే రోజుల్లో స్వీయ రక్షణ కోసం ఉపయోగించే యుద్ధ కళ ఇది. కాలగమనంలో ఇది మరుగున పడింది. మళ్లీ నేటి తరం చిన్నారులను ఆకర్షిస్తోంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పదవి విరమణ పొందిన బిఆర్ లక్ష్మణ్ దేవ్ బల్దేవ్ మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. గత 2 ఏళ్లుగా కర్రసాములో శిక్షణ ఇస్తూ ఎంతో మందిని తీర్చిదిద్దారు. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆత్మరక్షణకు ఇది ఎలా ఉపయోగపడుతుందో చాటి చెబుతూ తర్ఫీదునిస్తున్నారు. కర్రసాము వల్ల తమను తాము రక్షించుకోవడం ఒక ప్రయోజనమైతే, ఈ విద్యను నేర్చుకొని ప్రతిరోజు సాధన చేయడం వల్ల స్పాండలైటిస్, ఆస్తమాల నుంచి విముక్తి పొందవచ్చు అంటున్నారు లక్ష్మణ్ దేవ్. నా పేరు బిఆర్ లక్ష్మణ్ దేవ్ అండి. నేను విశాఖపట్నం పోర్టులో జాబ్ చేస్తూ ఈ కర్రసాం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కర్రసాం అనేది అతి పురాతన విద్య. ఇది ప్రజెంట్ గా అయితే బల్దేవ్ మార్షల్ ఆర్ట్స్ అని స్టార్ట్ చేసి విశాఖపట్నం సిటీ సెంట్రల్ పార్క్ లో రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో 5 years నుండి కూడా మన దగ్గర పిల్లలు రెగ్యులర్ గా చేసిన వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ 6 to 7:30, ఈవినింగ్ 6 to 7:30 వరకు కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ జరుగుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే పిల్లలు స్ట్రెస్ నుండి మెయిన్ స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో స్పాండిలైటిస్ కూడా తగ్గింది. నెక్స్ట్ చైల్డ్ ఆస్మా ఉన్న పిల్లలకు కూడా ఆస్మా తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. రెగ్యులర్ ఇప్పుడు అలాంటి కుర్రలు కూడా మా దగ్గర 1-2 ఉన్నారు. ఇంకా ఈ కర్రసాము అనేది నేర్చుకోవడం వల్ల ఆడపిల్లలకి మంచి సేఫ్టీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ కర్రసాము రావడం వల్ల ఏ అమ్మాయి అయినా ధైర్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ, కాలేజీకి వెళ్తేప్పుడు కానీ చాలా ధైర్యంగా వెళ్ళగలరు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే దీనివల్ల ఫిజికల్ ఫిట్నెస్, నెక్స్ట్ ఎటువంటి దీన్నైనా ఎదుర్కొనే స్థాయి పిల్లలకు వస్తుంది. అందువల్ల దీన్ని ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపు స్టార్ట్ చేసాం. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నామండి. నేటి అమ్మాయిలు చిన్నారులకైతే కర్రసాము మహాబాగా నచ్చేసింది. ఎవరైనా తమపై దాడికి దిగితే కర్రసాముతో వారి పని పడతామంటున్నారు. నా పేరు మానస అండి. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అండ్ నేను ఇది నేర్చుకొని ఒక 1 year అవుతుంది కరెక్ట్గా. అండ్ దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కర్రసాము వల్ల. కర్రసాము అనేది మన పాతకాలం నుంచి ఉన్న ఒక విద్య. కానీ అందరూ ఇప్పుడు బాక్సింగ్, టైకాండో అని వేరే వేరే దేశాలవి ఇది చేస్తున్నారు. కానీ మన ప్రాంతీయ కళ ఇది. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనమాట. ఎలా అంటే నేను జాయిన్ అయ్యి 1 year తర్వాత నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు మెయిన్గా
నాకు ఎక్కడికైనా వెళ్ళడానికి ధైర్యంగా ఉంది. అండ్ మనం ఎవరి దగ్గరైనా ఒకరి దగ్గర భయపడే అవసరం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో చాలా చాలా బ్యాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాటి నుంచి కాపాడుకోవాలంటే మనం ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ నేర్చుకోవాలి. అలాంటిది కరసమ్మ నేర్చుకోవడం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యము ఇంకా చాలా ఎక్కువ ఇది ఉన్నాయి. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల హోల్ బాడీ వర్కౌట్ అవుతుంది. అగైన్ చాలా హెల్త్ కండిషన్స్ అన్ని కూడా క్యూర్ అవుతాయి అన్నమాట దీనివల్ల. ఇప్పటి వరకు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడేదని. ఈ కరసం నేర్చుకున్న తర్వాత ఓకే నాకు ఒక ధైర్యం వచ్చిందనమాట. ఇంకొకరు నా మీద అటాక్ చేస్తే నేను తిరిగి అటాక్ చేయగలన్న ధైర్యం నాకున్నది. దాని కరసము చాలా మంచిది. నా పేరు నిహాల్, మా గురుగారి పేరు లక్ష్మణరావు గారు. నేను లాస్ట్ 1 year నుంచి కరసం నేర్చుకుంటున్నాను. నాకు దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే నేను తెల్లవారు లేవడం నాకు అలవాటు అయింది. బాగా ఎనర్జెటిక్గా బాగా హెల్తీగా ఉంటున్నాను. అలాగే నాకు లాస్ట్ ఇయర్ టోర్నమెంట్లో కూడా నాకు 2nd వచ్చింది స్టేట్ లెవెల్. ఇంకా నాకు లేజినెస్ పోయింది. మొత్తం నేను చాలా యాక్టివ్గా బాగా చేస్తున్నాను. ఇక్కడ నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆదివారం కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లతో మాట్లాడామని ఆయన వెల్లడించారు. తడిసిన ధాన్యం తేమ ఉన్నా సరే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. అకాల వర్షాల కారణంగా రైతన్నలందరూ కూడా ధాన్యం తడిసిపోయి మా జీవితాలు ఏంటా, మా పరిస్థితి ప్రస్తుతం ధాన్యం ఎవరు కొంటారా అనే అయోమయమైన పరిస్థితిలో అందరూ నా దగ్గరికి ఫోన్లు చేయటం, నా వద్దకు రావడం జరుగుతుంది. ఎవరు ఏ చింత పడవద్దు. ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులందరినీ కూడా తమ పొలాల వద్దకు వెళ్ళి, రైతుల పొలాల వద్దకు వెళ్ళి ఎంత వరకు తడిసిందనేది చూసి దాన్ని మేము వెంటనే తీసుకునే చర్యలు తీసుకోవడానికి దాని మీద ఒక నివేదిక అందజేయమని కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఈ బాయిల్డ్ మిల్లర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. తమ తేమ శాతం బట్టి ఎంత ఇవ్వాలనేది రేటు నిర్ణయించి ఎవరు నష్టపోకుండా ప్రతి రైతుకి భరోసా ఇచ్చేలాగా మేము అంతం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ మీరు ఎండబెట్టుకునే పరిస్థితి లేకపోతే అది డ్రైయర్స్ ఉన్నాయి మిల్లర్స్ దగ్గర, వాటి ద్వారా మీరు వాళ్ళు మీకు అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇటు కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా రేపు నుంచి అధికారులందరినీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి దాని నివేదిక అందజేసి రైతులందరినీ ఆదుకునే ప్రయత్నం ముమ్మాటికి 100% చేస్తూ ఉన్నాం. అలాగే 10 సార్లు చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచో పంట బీమా అనేది అందరూ కట్టండి అని చెప్తా ఉన్నాం. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకు మిగిలేది పంట బీమా మాత్రమే. కాబట్టి దయచేసి అది ఈసారి నుంచి అన్న మన అవేర్నెస్తో ఉండి రైతులందరూ కూడా పంట బీమా దిశగా మీరు అడుగులు వేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఆ రైతులు ఎవరో ఆందోళన పడవద్దు. ప్రతి బియ్యం గింజ, ధాన్యం గింజ ఈ ప్రభుత్వం కొంటాది. మీరు ఎవరో అపోహలకు పోవద్దు, ఏ రూమర్స్ నమ్మవద్దు. తమ అధికారులు క్షేత్రస్థాయిలో తమ పరిధిలో అక్కడ గుర్తించడం, తడిసిన ధాన్యాన్ని గుర్తించడం, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇచ్చే ప్రయత్నం ముమ్మాటికే ఉంటుంది. ఎవ్వరూ కూడా ఏ చింత వద్దు. దయచేసి ఇది రైతుల కూటమి, ఎన్డీఏ కూటమి అని ఎవరు మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. విచారణ కమిటీ తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతూనే ఉన్నాయి.
కూటమి సర్కార్ పాపమే అని చెప్పాలి. విశాఖలోని సింహాచలం ఘటన మీద ఇంకా పోస్ట్ మార్టం కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలు కూడా సర్కార్ మీద విరుచుకుపడుతున్నారు. విచారణ కమిటీ తవ్వే కొద్ది విస్తుపోయే నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన తొక్కిసలాట సందర్భంగా 6 భక్తులు మరణించినా సరే రాష్ట్రంలో ఒక్క దేవస్థానంలో కూడా రెస్క్యూ మేనేజ్మెంట్ మీద సమీక్ష జరిపితే ఒట్టు. ఫలితంగానే సింహాచలంలో భక్తుల ప్రాణాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా బలిపశువు కావాల్సి రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన ఒకసారి మాత్రమే సింహాచలం చందనోత్సవం మీద సమీక్ష చేశారు. ఇది కూడా కూటమి సర్కార్ పాపమే అని చెప్పాలి. ఘనత వహించిన విశాఖ జీవీఎంసీకి 3 నెలలుగా కమిషనర్ లేరు. గత కమిషనర్ సంపత్ కుమార్ ఏ ముహూర్తాన బదిలీ అయ్యారో గాని ఈ పోస్టు భర్తీ అయిన పాపాన పోవడం లేదు. దీంతో ఇన్ఛార్జి కమిషనర్ గా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వ్యవహరించడం తెలిసిందే. మరోవైపు ప్రజలు ఎన్నుకున్న వైసీపీ మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలతో జిల్లా కలెక్టర్ బిజీగా ఉండిపోయి చందనోత్సవాల తదుపరి సమీక్షలకు సమయం చిక్కలేదు. జిల్లా కలెక్టర్ కూడా చంద్రబాబుకు ఇదే చెప్పారు. ఇక హోంమంత్రి అనిత ప్రతి చిన్న విషయాన్ని కూడా సమీక్షించడం జరిగింది అని మీడియాకు పదే చెప్పడం విశాఖ ప్రజలు ఇప్పుడు విస్తుపోయేలా చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. ఒక గోడ కూలి సుమారుగా 7 దుర్మరణం పాలవటం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మనం ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబాలకు తిరిగి ప్రాణాలను తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా, చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. ఎక్కడ కూడా వాళ్ళకి అన్ని రకాల అండదండ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి ఉద్దేశంతోనే గవర్నమెంట్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నోటి మాటతో కూడా గోడలు కడతారా అని విశాఖతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. టెండర్ లేకుండానే అంత పెద్ద గోడ ఎలా కడతారు అని మాజీ సీఎం జగన్ ఫైర్ అవ్వడం తెలిసిందే. పైగా కొండ ప్రాంతాల్లో కాంక్రీట్ బదులు ఫ్లై యాష్ ఇటుకలతో ఎలా కట్టారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. కొత్త గోడ వదిలేసి 300 క్యూ లైన్ ఇంకో చోట ఏర్పాటు చేయాలి అన్న తలంపు లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గోడ కట్టిన తీరుని ఎండగట్టారు. కాలమ్స్ లేకుండా గోడ ఎలా కడతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 బ్యాలెన్స్ బిల్ ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా ఒకసారి ఫోటో చూడండి, ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి. వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే 70 అడుగులు గోడ, ఒక ఫ్లెక్సీ మాదిరి 10 అడుగులు గోడ, 70 అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే ఏమి కన్స్ట్రక్షన్స్, ఏ రకంగా పనిచేయిస్తూ ఉన్నారు, ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు. ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ₹1 ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి
ఎంత విశిష్టత ఉంటుందో సింహాచలం శ్రీ వరా లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా, అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుందో అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం, మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే, గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడవచ్చు. కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్, పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్. అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో. అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు. కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకేమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. కాంట్రాక్టర్ మీద ఇటు పర్యాటక శాఖ అటు దేవాదాయ శాఖ అధికారులు ఒత్తిడి తేవడం వల్లనే కొంప ముంచింది అని త్రిసభ్య కమిషన్ చైర్మన్ మీడియాకి చెప్పారు. లక్షల్లో భక్తులు వస్తారు అని తెలిసి కూడా అధికారులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం ఇలా తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా వ్యవహరించారు అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏమి లాభం, పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇలాంటి ఘటనలు శాశ్వతంగా పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే దేవుని యాత్ర, వైకుంఠ యాత్ర అయ్యే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారిని ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడుకి చేతులు రావడం లేదనే చెప్పాలి. మృతుల కుటుంబాలకు 25 లక్షలు వంతున పరిహారం ప్రకటించడం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన 75 లక్షలు ఇస్తామని మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు కూటమి నేతలకు మింగుడు పడడం లేదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి వంతున పరిహారం ఇచ్చానని గుర్తు చేశారు. పైగా బాధితులను జగన్ రెచ్చగొట్టారు అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కవరింగ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిని రాజకీయం చేయవద్దని వైసీపీ భీమిలి ఇన్ఛార్జ్ చిన్న శ్రీను ఎమ్మెల్యే గంటాకు కౌంటర్ ఇచ్చారు. ప్రసాదం పథకం నిధులు జగన్ హయాంలోనే వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో 7 ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరు క్షతగాతులు అవడం, ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా వరహాలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆ చందనోత్సవాన్ని పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ, లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. ఇదే చందనోత్సవం రోజు అనేది
చాలా విశిష్టమైన రోజు. మీ అందరికీ తెలుసు, సుమారుగా చందనోత్సవం తేదీని సుమారు 3-4 నెలల ముందే దేవస్థానం వారు ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇది చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది. ఎప్పుడు కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద. కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది. ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే నిన్నటి రోజుని గౌరవ భీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు మా మాజీ ముఖ్యమంత్రివర్యులు మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ, వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రివర్యులుగా చేసిన వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు మంత్రిగా, వారు చాలా అనుభవం ఉంది. ఈ జరిగిన సంఘటన చూస్తా ఉంటే ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు, ఇది ప్రభుత్వ హత్యలని చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్యలు. ఎందుచేతంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి, అనేక మంది మరణాలు ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిన్న రోజున వారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో 2024లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఈ అవకాశం దొరికితే అవకాశం ద్వారా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చాలి. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారా రాలేదా, లేదు ఇంకొక డిప్యూటీ సీఎం గారు ఇంకో పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వారు వచ్చారా లేదా అనే భావన కాకుండా ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా వారు వచ్చి ఆ కుటుంబాల్ని ఓదార్చి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని వారు చెప్పారు. మీరు చేసిన తప్పిదాల్ని ఈ ప్రభుత్వం చేసిన చర్యల్ని చెప్పారు. ఏప్రిల్ 30వ తారీఖుని చందనోత్సవం తేదీని అనౌన్స్ చేయడం, దానికి ప్రభుత్వం 5గురితో ఒక కమిటీ నియమించింది. 5 సభ్యులతో కమిటీ నియమించిన తర్వాత ఆ కమిటీలో క్లియర్ గా మెన్షన్ చేశారు, ప్రభుత్వం వచ్చి చందనోత్సవానికి ఒక 5 మంత్రులతో కమిటీ వేసింది, ఈ చందనోత్సవం చాలా బాగా ఏర్పాట్లు చేయండి. సింహాచలం చందనోత్సవంలో అధికారులు అన్ని రకాల రాంగ్ స్టెప్స్ వేశారనే చెప్పాలి. ఉత్సవం ముందు ఆలయంలో సంప్రోక్షణ చేయలేదని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత ప్రాంత సురక్ష ప్రముఖ్ పోడి పెద్ద శర్మ నిన్న మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. దేవస్థానం ఉద్యోగి ఒకరు తల్లి చనిపోయినా 2వ రోజుని విధులకు వచ్చారని కూడా ఆయన గుర్తు చేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మిక పరంగా కష్టకాలం వచ్చిందని ప్రజలు భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. మరి ఇటువంటి శ్రీనివాసరాజు గారు లాంటి ఇంజనీర్లు ఉండడం వల్ల ఈ దేవాలయంలో ప్రసాద స్కీము మీద కోటాను రూపాయలు వచ్చాయి. మరి ఈ కోటాను రూపాయలు అన్నీ కూడా వృధా అయినట్టే. మరి వీళ్ళ సారథ్యంలో ఈ కట్టడాలన్నిటి మీద కూడా సరైనటువంటి పరీక్ష చేసి ఆ కట్టడాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్న తర్వాతనే మాత్రమే వాడుకలోకి తీసుకోవాల్సిందిగా విషయం కోరుతుంది. మరియు స్థానాచార్యుల వారి కోసం గనక వచ్చినట్టయితే దేవాలయానికి ముందర ఏదైతే ఉన్నదో పిఆర్ఓ ఆఫీస్, ఆ పిఆర్ఓ ఆఫీసులో ఒక సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు పిఆర్ఓగా. మరి వారి తల్లిగారు పోయి మరుసటి రోజు నుంచి ఆయన విధుల్లోకి హాజరు కావడం మొదలెట్టారు. పిఆర్ఓ ఆఫీసుకి వెళ్ళినటువంటి భక్తులు పెద్ద ఎత్తున అంతరాలయ దర్శనం చేసుకోవడానికి మాత్రమే వెళ్తారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎంఆర్ఓ గారు లేదా అంటే కలెక్టర్ గారు పంపించినటువంటి భక్తులు, రాజకీయ నాయకులు పంపించేటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసి లోపలికి పాసులు తీసుకొని లోపలి దర్శనానికి వెళ్తారు. వాళ్ళతో పాటు ఒక ఎస్కాట్ కూడా దేవస్థానం ఉద్యోగి తీసుకుని వెళ్ళి దర్శనాలు చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.